గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ మీరు ఆల్రెడీ తమ్మునేలు చూసింటారు. చాలామందికి అంటే ఆమ్స్టార్ అనేది మైనింగ్ చేసి పెట్టుకున్నారు, కానీ ఆ టోకన్స్ అనేది విత్డ్రాల్ అంటే మనం ఏదైతే మన ఎక్స్చేంజ్లు ఉన్నాయో అక్కడ ఇచ్చిన ఎక్స్చేంజ్లు వాటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చాలామందికి విత్డ్రాల్ చేసుకోవడానికి రాకుంది. అది మన వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. అందరికీ అర్థమయ్యే రీతిలో వీడియో ఉంటుంది కాబట్టి వీడియోకి లైక్ చేయకుండా లైక్ చేయండి. వీడియో కానీ మీరు కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మొత్తం మన ఛానల్లో వస్తాయి. ఇప్పుడు ముందుగా మీరు ఆమ్స్టార్ అనేది వెళ్ళాలంటే ఇక్కడ చూడండి, నేను వెళ్తున్నాను. ఆమ్స్టార్ అనేది ఓపెన్ చేస్తాను ఇక్కడ లింక్తో. ఇక్కడ చూడండి, ఆమ్స్టార్కి అయితే నేనైతే చాలా తక్కువనే మైనింగ్ చేసిన, అంటే నేను చాలా చివరి ఎండింగ్లో వెళ్ళినాను ఇందులోకి. ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ ఎయిర్ డ్రాప్ అనేది క్లిక్ ఇవ్వండి. దీని మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ఇక్కడ చూడొచ్చు, ఇంకా 12 days అనేది ఆ లోపు వచ్చేస్తుంది ఖచ్చితంగా. సెప్టెంబర్ 26 లోపల ఇది అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. లిస్టింగ్ డేట్ వచ్చేసి మనకి 26th అని చెప్తున్నారు, ఈ సెప్టెంబర్ మంత్ ఏదైతే ఉందో. దీనికి మనం ఖచ్చితంగా విత్డ్రాల్ అనేది మనం చేసుకోవాలి, లేదంటే ఆ లోపల చేసుకోలేకుంటే మనకి మిస్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఎన్ని రకాలుగా విత్డ్రాల్ అనేది ఇస్తున్నది కూడా చెప్తున్నారు. బైనాన్స్, ఓకేకే ఎక్స్చేంజ్, బైబిట్ ఎక్స్చేంజ్, వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్కి ఇస్తారంట. తర్వాత ఈబే ఎక్స్చేంజ్ అంట, ఆన్ చైన్ ఎయిర్ డ్రాప్ కూడా ఒకటి ఉందంట. వీటన్నిటికీ ఇస్తున్నారు. దీనికి చూడండి ఏ దానికి ఏది ముఖ్యమో కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే వీళ్ళు కేవైసీ అనేది కంపల్సరీ దీనికి బైనాన్స్ కానీ ఓకేఎక్స్ కానీ బైబిట్ కానీ దీనిలో కేవైసీ కావాలి కంపల్సరీ. ఇప్పుడు నేను ఆల్రెడీ బైబిట్లు ఎక్స్చేంజ్లో అనేది నేను లాగిన్ అయినాను. నేను ఇక్కడ బైబిటే చూస్ చేసుకున్నాను. ఇక్కడ మీరు ఏదైతే కనపడుతుందో సేమ్ నేను ఇప్పుడు చెప్పబోయే ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. ఈ బైబిట్ ఆప్షన్ని క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ బైబిట్ అనేది అకౌంట్ ఉంటే ఓకే, లేకుంటే మీరు రిజిస్టర్ అనేది చేసుకోవాలి. నాకైతే అకౌంట్ ఉంది కాబట్టి నేను ఎస్ ఐ హ్యావ్ ఇట్ కొడుతున్నాను. ఒకవేళ మీరు అకౌంట్ కానీ లేకుంటే నో లెట్స్ క్రియేట్ ఇట్ అని క్లిక్ ఇవ్వండి, సరిపోతుంది. ఇక్కడ మనకి ఏమేమి అడుగుతుంది, ఈ 3 మనము ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ బైబిట్ యూఐఐడి అంట, తర్వాత ఆమ్స్టార్ డిపాజిట్ అడ్రస్, తర్వాత మెమో, ఈ 3 ఇచ్చి మనం ఖచ్చితంగా లింక్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనకు అవుతుంది. ఒకవేళ కొత్తగా మీరు వచ్చినట్లయితే ఇక్కడ రిజిస్టర్ అని కనపడుతుంది కదా, రిజిస్టర్ క్లిక్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను నా బైబిట్ అడ్రస్ అనేది ఇక్కడికి తెస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇది ఇలానే వదిలిపెట్టి బైబిట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఫస్ట్ యూఐఐడి అని ఉంది కదా, బైబిట్లో అయితే ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మనము ఎక్కడైతే మన ఈ మనిషి బొమ్మ మీద క్లిక్ ఇస్తామో ఇక్కడ మనది ఉంటుంది చూడండి. ఒక్కసారి ఇక్కడ మీకు కనపడుతుంది, ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ చూడండి, ఇది మన ఐడి అన్నట్టు, మన యూఐడి అన్నమాట. ఇది నా బైబిట్. ఇది ఇక్కడ నేను ఇది పేస్ట్ చేస్తాను, ఇక్కడ కాపీ చేసి ఈ చివర్లో ఈ సింబల్ క్లిక్ ఇస్తే ఇది కాపీ అయిపోతుంది. కాపింగ్ అయిపోయింది. ఇక్కడ నేను ఫస్ట్ సేమ్ మళ్ళీ ఆమ్స్టార్లోకి వచ్చి ఇక్కడ బైబిట్ ఐడి అనేది ఇస్తున్నాను. తర్వాత ఆమ్స్టార్ డిపాజిట్ అడ్రస్ ఇది ఎక్కడి నుంచి ఉంటుందంటే ఒకసారి గమనించండి. ఇక్కడ బ్యాక్ వెళ్తున్నాను హోమ్లోకి. ప్రతి ఒక్క దాంట్లో మీరు వేరే ఎక్స్చేంజ్ ఏదన్నా కావచ్చు, బైనాన్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, కొన్ని దాంట్లో అయితే వ్యాలెట్ అని ఉంటుంది, కానీ ఇక్కడ మటుకు అసీట్ ఉంది చూడండి. ఈ అసీట్ ఏదైతే ఉందంటే దీన్ని క్లిక్ ఇవ్వాలి. దీన్ని ఇక్కడ అసీట్ అనేది కింద కనపడుతుంది కదా, ఈ చివర్లో మార్కెట్స్, స్పాట్ అసెట్స్ అనేది దీన్ని క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఈ డిపాజిట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. మీరు ఏ ఎక్స్చేంజ్ అన్నా కానీ సేమ్ ప్రాసెస్, డిపాజిట్ అనేది ఆప్షన్ ఎంచుకోవాలి. నేను డిపాజిట్ ఎంచుకున్నాను. డిపాజిట్ ఎంచుకోగానే ఒకవేళ బైబిట్లో అయితే ఇట్లా వస్తుంది, కొన్ని దానిలో అయితే డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. డిపాజిట్ క్రిప్టో మనం ఎంచుకోవాల్సింది డిపాజిట్ క్రిప్టో. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ప్రతి ఒక్క ఏదైతే ఉన్నాయో వచ్చేసినాయి.
అంటే క్రిప్టో నెట్వర్క్లన్నీ. మనకు కావాల్సింది ఏంటంటే ఆమ్స్టార్ HMSTR టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ నేను చూడు టైప్ చేస్తున్నాను HMSTR ఆమ్స్టార్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆమ్స్టార్ అనేది వచ్చేసింది ఆల్రెడీ. ఇక్కడ మీరు గమనించవచ్చు. నేను దీని మీద క్లిక్ ఇస్తున్నాను. దాని మీద క్లిక్ ఇవ్వగానే మీకు ఇక్కడ టౌన్ అనేది కనపడుతుంది. ఈ టౌన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ ఇవ్వాలి. దాని మీద క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మనకు నోటీస్ అనేది ఒకటి వస్తుంది, అంటే డిపాజిట్ అడ్రస్ 2 వస్తున్నాయి అన్నట్టు. ఇక్కడ చూడండి QR కోడ్ వచ్చింది, తర్వాత మెమో అనేది ఒకటి వచ్చింది. మనం ఇవి ఖచ్చితంగా కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే ఇక్కడ పైన కనపడుతుందో ఇక్కడ చూడండి, ఈ 2 బటన్ నొక్కితే ఇవి కాపీ అవుతాయి అన్నట్టు. ఇవి మనం కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఫస్ట్ వ్యాలెట్ అడ్రస్ అనేది కాపీ చేస్తున్నాను. ఆమ్స్టార్లోకి వెళ్తున్నాను. ఇక్కడ డిపాజిట్ అడ్రస్ మీద క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా ఇలా కనపడుతుంది. ఇది కనపడకపోతే పేస్ట్ అని క్లిక్ ఇవ్వండి, ఎందుకంటే పర్ఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ మీరు అక్కడ కనిపించేది మటుకు నొక్కొద్దు. కొన్ని ఫోన్లలో డిఫాల్ట్గా ఎప్పుడు టైపింగ్ చేసినట్టు కనపడుతుంటాయి. ఇప్పుడు మెమో అనేది ఇక్కడ మనం కాపీ చేసి పేస్ట్ చేయాలి. ఇక్కడ మెమో అనేది నేను కాపీ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మెమో వచ్చేసి పేస్ట్ చేసేసినాను. చూడండి కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కనపడుతుంది, సేవ్ అండ్ చూస్. ఆఫ్టర్ చూసింగ్ యూ క్యాంట్ నాట్ చేంజింగ్ విత్డ్రాల్ ఆప్షన్. ఒకసారి ఇది కానీ మీరు చూస్ చేసుకున్నారంటే ఈ అడ్రస్లు అనేది మళ్ళీ చేంజ్ చేయడానికి ఎటువంటి ఆప్షన్ ఉండదు. అర్థం చేసుకొని ఒకేసారి చాలా జాగ్రత్తగా చేసుకోండి. నేను ఇప్పుడు సేవ్ అండ్ చూస్ క్లిక్ ఇస్తున్నాను. ఓకే, వెల్ డన్, స్టే టర్న్డ్ విత్ డ్యూ అప్డేట్స్. అంటే మనం ఇప్పుడు నేను థ్యాంక్స్ మీద క్లిక్ ఇస్తున్నాను. మనకి ఇప్పుడు ఆ రిక్వెస్ట్ టు బైబిట్ వాజ్ సెంట్ ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ మనం బ్యాక్ వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, మీరు బైబిట్కి ఆల్రెడీ టిక్ మార్క్ వచ్చేసింది, మీరు గమనించవచ్చు. ఏదైతే ఉందో ఇంతసేపు మనకి టిక్ మార్క్ అనేది లేదు కదా, మనం ఇప్పుడు బైబిట్ ఎక్స్చేంజ్ కోసం ఇచ్చేసినాం అన్నట్టు ఆల్రెడీ. ఈ విధంగా ప్రతి ఒక్కరు చేసుకోండి. మీకు డౌట్ ఏదైనా వస్తే కింద కామెంట్లో పిన్ చేయండి. మనకి ఇప్పుడు ఈ రకంగా అయిపోయిందంటే ఈ 26th ఏదైతే ఉందో ఆ టైం లోపల మనకి మన టోకన్స్ మనం చేసిన యాక్టివిటీ ప్రకారం ఎన్నైతే రావాలో అన్నీ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.